అయితే ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా అవినీతి ఆరోపణలు వస్తున్న విషయం కూడా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే నిన్నటి నుంచి కూడా ఒక కొత్త అంశం తెరపైకి వస్తూ ఉంది. ఏది మల్లన్న సాగర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో రంగనాయక సాగర్ సంబంధించినటువంటి దాంట్లో కూడా హరీష్ రావుపై ఆ భూముల విషయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఆ భూములను ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో భూములను తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ ఉన్న ప్రజలకు పెద్ద ఎత్తున ఇబ్బందులు కలిగించారని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున తెరపైకి ఒక పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు. వాస్తవం కూడా ఆ స్కామ్ ఒకటి బయటకు వస్తుంది. దాని గురించి మీకు సవివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. వాస్తవంగా ఈరోజు చూడండి, ఇందులో క్లియర్గా రావడం జరిగింది. దర్జాగా దగ రైతుల పాలిట ట్రబుల్ మేకర్ అనే ట్రబుల్ షూటర్ అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ట్రబుల్ షూటర్ వెనకాల అసలు కోణం, అసలు మోసం ఏంటో ఇప్పుడు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సిద్దిపేటలో హరీష్ రావు ఘరానా స్కామ్, రైతుల పాలిట ట్రబుల్ మేకర్గా మారిన ట్రబుల్ షూటర్. రంగనాయక సాగర్ పేరుతో రైతుల భూములు హాంఫట్, అధికార బలంతో అన్నదాతల పొలాలను ఫామ్ హౌస్గా మార్చుకున్న వైనం. రిజర్వాయర్ డిజైన్లోనూ హరీష్ రావు మాయాజాలం, లీగల్గా దొరకకుండా జాగ్రత్తలు, రైతుల నుంచి లాక్కున్న భూమిని సుడాకు అప్పగించిన వెనుక మతలబు ఏంటి అనేటువంటి కోణంలో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఇగో అధికారం మనదే, అధికారులు మనోళ్ళే, ఏం చేసినా అడిగేదెవరు, ఈ లెక్కనే ఆలోచించి ఉంటారు మాజీ మంత్రి హరీష్ రావు. రంగనాయక సాగర్ మాటన జరిగిన భూదందాను చూసినా ఎవరైనా ఇదే మాట అంటారు. అమాయక రైతుల్ని నమ్మించిన సరైన పరిహారం ఇవ్వకుండా సాగిన ఈ దందాను బిగ్ టీవీ స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్గా బయటపెట్టాయి. కావాలని ప్రాజెక్టు కట్టను వంపు తిప్పడం, సుడా ట్రీ పార్కు, కుల సంఘాలకు భూముల కేటాయింపు, ఇలా అన్నింటినీ ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ స్వేచ్ఛ టీవీ అని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున కూడా ఈ స్కామ్ బయటపెట్టడం జరిగింది వాస్తవంగా. సో ఇందులో భాగంగా ఒకసారి దానిలో మీకు చక్రధర్ గౌడ్ ఈ స్కామ్కు సంబంధించిన దానిలో ఒక సంచలనమైన విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చొరవతోటి ఇది బయటపడ్డట్టు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి దాని గురించి కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో చూడండి, ఇక్కడ చూడండి. నిర్ధారణ చేసి ఉందా లేదా కొట్టేస్తారు. దానిలో నా ప్రమేయం ఏముంటుంది, గవర్నమెంట్ ప్రమేయం ఏముంటుంది. అట్లా అంటే అసలు బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్లు అడిగాడు, మరి వాళ్ళకి ఎందుకు లొంగలేదు? కోర్టు కూడా ఉండకపోతే బీఆర్ఎస్ అంటే ఎవరు హరీష్ రావు ఆఫర్ ఇచ్చిన వాళ్ళ మనుషులు ఎలక్షన్ టైంలో పైసలు ఇస్తా ఊరుకో అన్నారు. నాకు అన్ని కదా పైసలు అవసరం లేదు, నాకు ఆ డబ్బులు వద్దని చెప్పిన. నాకు సరిపోయే డబ్బులు ఉన్నాయి, నేను ఎప్పుడు హ్యాపీ నాకున్న డబ్బులతోటి. సో నాకు వద్దని చెప్పిన. నేను ఎంత మంచిగానో మీకు తెలవాలంటే డైరెక్ట్ హరీష్ రావుని పోయి అడగండి. ఈ ప్రపంచంలో నా గురించి ఎక్కువ తెలిసింది ఆయనకి. నేను ఎక్కువ వాడు లొంగాడు, వాడు లొంగే తత్వం కాదని ఆయన్నే చెప్తాడు. ఆయన మనసులో అడుగుండిపోయి నన్ను కాదు. ఓకే, ఎందుకంటే ఆయనకు తెలుసు ఎన్ని ప్రలోభాలకు గురి చేసి నా లెక్క ఇంకెవడు దెబ్బతిందో ఎలక్షన్ లో మొన్న నిలబడకపోదు. ఎవరితో అయితే చూపించండి. మల్లారెడ్డి అంతటోడు గజ్జుమని సైలెంట్ అయిపోయాడు మొన్న ఎలక్షన్స్ లా. ఇప్పుడు మన ఎలక్షన్ రిజల్ట్స్ పైన కూడా మీరు కంప్లైంట్ ఇచ్చింది కదా? ఇచ్చిన ఎలక్షన్ పిటిషన్ ఏం జరిగింది? వాళ్ళ కొడుకు పేరు ప్రస్తావించకపోవడం, ఆస్తులు చూపించకపోవడం, నాన్ అగ్రికల్చర్ అంటాడు, అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ అంటాడు. ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి షో చేయలేదు. అవన్నీ డాక్యుమెంట్ ఎవిడెన్స్. అండ్ ఆయన ఎలక్షన్స్ లో మాల్ ప్రాక్టీస్ చేసిండు, గోల్ మాల్ చేసిండు. ఖచ్చితంగా అసాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యం అండి. కొన్ని జాగాలలో అది సాధ్యమే. మనకి ఎంఆర్ఓ ఆడియో ఈ వ్యవస్థ పైన ఎప్పుడైతే మనకి కమాండ్ కొన్నేళ్ల నుంచి 15-18 ఏళ్ళ నుంచి కమాండ్ ఉంటుందో ఆ నాయకుడు చేయగలుగుతాడు. అది హరీష్ రావు చేసిండు. కోర్టులో ప్రూవ్ చేస్తా అంటున్నా కదా, జనానికి ఓపిక ఉండాలి. ఓకే, ఖచ్చితంగా ఇవాళ నోటీసులు పోయినాయి ఆయనకి. వారంలో నోటీసులు సర్వ్ అవుతాయి. మరి 30 ఏళ్ల యలమ రాజకీయంలో 30 ఏళ్ల కేసీఆర్ గవర్నెన్స్ లో ఆయన అంటే వాళ్ళ వారసత్వంలో వాళ్ళ మీద పిటిషన్ వేసింది నేనే. ఓకే, హరీష్ రావు అన్నట్టు చూస్తేనే గజ్జుం అంటారు, వారికి గజ్జుం అనిపించిన. అంటే ప్రాణం మీద తీపి లేకపోవడం అంటే ఇదే. ఎంతకైనా సరే అనే రెడీ ఉన్నాం. ఖచ్చితంగా పిటిషన్ వేసిన నా పోరాటం అతి తొందరలో. మరి దీనికి మద్దతు వాళ్ళు కలిసి బీజేపీ వాడు మాట్లాడాడు. ఇలా వాళ్ళకే నొప్పులు అవుతుంది. హరీష్ రావు ఇట్లా అంటే చాలు వీళ్ళకే పేదొప్పులు అవుతున్నాయి బీజేపీకి. నా మీద కుక్కలు అరిసినట్టు అరుస్తారు. ఓకే, నిన్న మొన్న హరీష్ రావు సంబంధించిన పిఏ పాత పిఏ అనుకుంటారు, ఆయన ఇంకొక 3 అరెస్ట్ అయినట్టు. 2 లక్షలు వస్తే 1 లక్ష ఇవ్వాలి. పేదోడు వాళ్ళ వాష్రూమ్ లా సరిగా ఫ్లష్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎందుకు ఆయన 10 రూపాయలు తిరిగి పారేసే బొక్క కూడా ఉంది లాస్ట్కి వస్తే.
ఇంకా ఎక్కువ రేట్ అని చెప్పి మీరు అన్నారు. First నేనే చెప్పాను. సో మీరు కూడా బాధితుడే కదా. అవును. సో ఏం జరిగింది మీ విషయంలో? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా కారులో నేను సో ఎందుకో ఫోన్ ట్యాప్ ఈ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చక్రధర్ గౌడ్ చాలా క్లియర్గా ఈ యొక్క స్కామ్ను బయటపెట్టడంలో ఆయనదే చాలా కీలక పాత్ర కూడా చెప్పొచ్చు. బిగ్ టీవీ మరియు ఈ చక్రధర్ ఇద్దరు కలిసి ఈ యొక్క ఆపరేషన్స్ అంటే హరీష్ రావు సంబంధించినటువంటి పెద్ద స్కామ్ను బయటపెట్టడం జరిగింది. సో ఒక్కసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా, రంగనాయక సాగర్ ప్రాజెక్టు స్వరూపం సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో రంగనాయక సాగర్ నిర్మాణం జరిగింది. దీనికోసం పెద్దకోడూరు, సందులాపూర్, లింగారెడ్డిపల్లె, రామంచ గ్రామాలకు చెందిన భూములను సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ భూ సేకరణ కోసం 2200 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. అయితే 1600 ఎకరాల భూమిని సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 11లో భాగంగా 3 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 2020 ఏప్రిల్ 24 అప్పటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. 8.65 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ రిజర్వాయర్ బండ్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలోని 1.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. అయితే భూసేకరణ విషయంలో కొందరు రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది అనేది కూడా క్లియర్ గా తెలుస్తోంది. అలైన్మెంట్ మార్చేసిన హరీష్ రావు మామ కేసీఆర్ కు ఫామ్ హౌస్ ఉన్నప్పుడు తనకెందుకు ఉండకూడదని అనుకున్నారో ఏమో. హరీష్ రావు కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నారు. దీనికోసం ఏకంగా రంగనాయక సాగర్ డిజైన్నే మార్చేశారట. ఎక్కడైనా ప్రాజెక్ట్ కంటే కట్ట స్ట్రేట్ అంటూ ఒక్కసారి ఇందులో క్లియర్గా ఉండడం జరిగింది. ఇగో కట్ట స్ట్రేట్ ఉంటుంది, కానీ హరీష్ రావు పుణ్యం అని రంగనాయక సాగర్ మాత్రం వంపు తిరిగింది. అది కూడా మామూలు వంపు కాదు. ఈ డిజైన్ మార్చడం వెనుక పెద్ద ప్లానే ఉంది. భవిష్యత్తులో తన ఫామ్ హౌస్కు ఏ ట్రబుల్ రాకుండా ఉండేందుకు సుడా నర్సరీని, ట్రీ పార్క్ను ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయించారు. అంతేనా, ఫామ్ హౌస్లో పెట్టిన మొక్కలు కూడా సర్కారు వారి ఖర్చే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక్క హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్న దగ్గర మాత్రం ఎందుకు ఇలా డిజైన్ మార్చారనేది అనేకమైనటువంటి డౌట్స్కు కారణమవుతుంది. చూడండి, ఇదంతా కూడా ఇగో ఈ ఫామ్ హౌస్కు దగ్గరలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్. అంటే కేసీఆర్కి ఏమో కొండపోచమ్మ సాగర్ ఆ ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి, హరీష్ రావుకి ఏమో రంగనాయక సాగర్. ఇది ఎవరికి కూడా తెలియదు వాస్తవంగా. అంటే వీళ్ళేమో బయటికి ఏమో చాలా శుద్ధ పూసలు, వీళ్ళే తోపులు తురుములు అనుకుంటూ అందరూ ఆహా అంటూ భజన కొడుతూ ఉంటారు. కానీ వాళ్ళ వెనకాల అసలు స్వరూపం ఇది వాస్తవంగా, అసలు మోసకారితనం ఇది వాస్తవంగా. దీన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ కల్వకుంట్ల కుటుంబం బయట చెప్పేటువంటి నీతులు ఒకటి, లోపల చేసేటువంటి దొంగ పనులు, లంగ పనులు ఒకటి కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ ముసుగులో వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నంత ఎవరు కూడా దోచుకోలేదు ఈ ప్రపంచంలో. ఈరోజు ఒక ప్రాంతం పేరిట జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా దాని వెనకాల దోపిడీ ఏందో అది ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు. 1,00,000 కోట్లకు పైగా ఈరోజు దోపిడీ చేసినటువంటి ఘనత ఈ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి అనుకోవచ్చు. కేవలం హరీష్ రావు ఒక్కడే దీనిలో సింహభాగం షేర్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే 1,00,000 కోట్లు అంటే కేవలం 1,00,000 కోట్లు అని నేను చెప్పను. దాని వెనకాల భూముల కథ, భూములు 1,00,000 కోట్లు ఉంటే కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టుల కమిషన్లు 1,00,000 కోట్లు ఉంటే కావచ్చు, ఇక వేరే అంశాలు చాలా ఉంటాయి. రాజ్యం అనేది కదా, ఏం చేసినా ఎవడు కూడా కాదనలేడు అనేటువంటి కొనలో ఈరోజు వీళ్ళు చేసినటువంటి దోపిడీ దురాగతాలు ఈరోజు అనేకమని కూడా చెప్పొచ్చు వాస్తవంగా. చూడండి, రంగనాయక సాగర్ ప్రాజెక్టు గట్లు ఎక్కడి వరకు వస్తాయో హరీష్ రావుకు మాత్రమే తెలుసు. అందుకే రైతులకు మాయమాటలు చెప్పి భూసేకరణ పేరుతో భూములు లాగేసుకున్నారట. బాబా అవే అటు ఇటు తిరిగి హరీష్ రావుకు కొంతమంది బీఆర్ఎస్ నేతల చేతిలోకి వెళ్ళారని అక్కడ రైతుల ఆవేదన. హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్న ప్రాంతం సిద్దిపేట పక్కనే ఉన్న రామంచ. ఆ ఊళ్ళో హరీష్ రావు పేరిట ఉన్న భూముల రికార్డులను బిగ్ టీవీ స్వేచ్ఛ సేకరించాయి. సర్వే నెంబర్లు 402, 405, 406, 464లో హరీష్ రావుకు మొత్తం 13 ఎకరాల 12 గుంటల భూమి ఉంది. 2018 ఆగస్టు 13 వరకు ఒక గుంట భూమి కూడా హరీష్ రావుకు లేదు. ఆ తర్వాతే ఆయన పేరిట భూములు వచ్చాయి. రంగనాయక సాగర్ కోసం అంటూ ఒక గుంట మాత్రమే ఉన్న రైతు నుంచి కూడా భూమి లాక్కున్న అధికారులు హరీష్ రావు పేరిట మారే భూములను మాత్రం ముట్టుకోలేదు. హరీష్ రావు పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులో మునగాల్సిన భూమి దారి మళ్ళీ హరీష్ రావు ఫామ్ హౌస్ లో కలిసిపోయింది. ఇంకో విషయం ఏంటంటే 1 ఎకరా 36 గుంటల భూమిని 2019 ఫిబ్రవరి 11 హరీష్ రావు కొన్నట్లు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో ఉంది. కానీ దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేవు. మరి ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చినది పెద్ద ప్రశ్న. రైతుల భూముల కోసం హరీష్ రావు వేసిన ప్లాన్ మామూలుది కాదు. ఎవరికి దొరకకుండా ఉండడానికి తనకు కావాల్సిన భూమిని భూసేకరణ నుంచి తప్పించి చేతులు మార్చి మరి తన పేరిట ఎవరి ద్వారా ఆయన పేరు మీదకి వచ్చిందనే రికార్డు కూడా ఎక్కడా దొరకడం లేదు. వచ్చే రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ డిజైన్ తనకు కావాల్సినట్లు మార్చుకున్న హరీష్ రావు ప్రాజెక్టులోకి వచ్చేలా తన ఫామ్ హౌస్ కట్టుకునేందుకు రైతుల భూములు లాక్కున్నారు. అందుకే డిజైన్ మారింది. చివరకు రైతుల పొట్టగొట్టి హరీష్ రావు కట్టుకున్న ఫామ్ హౌస్ మాత్రమే మిగిలింది. రంగనాయక సాగర్ ఒడ్డున హరీష్ రావు ఫామ్ హౌస్ కు ముందు సుడా నర్సరీ ఉంది. పక్కనే చెట్లు ఉన్న ప్రాంతం సుడా ట్రీ పార్క్. రంగనాయక సాగర్ ఒడ్డునే సుడా ఆధ్వర్యంలో రిసార్ట్
రిసార్ట్ను కూడా కడుతున్నారు. రిజర్వాయర్ కోసం సేకరించిన భూములు సుడా చేతుల్లోకి ఎలా వెళ్ళాయని ఆరాధిస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. రంగనాయక సాగర్ కోసం సేకరించిన భూమిలో అంగుళం కూడా సుడాకు ఇవ్వలేదని కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి ఒక్క అంగుళం కూడా సుడాకు ఇవ్వకపోతే ఆ ప్రాంతంలో పార్కులు ఎలా వచ్చాయి, నర్సరీలు ఎలా వెలిసాయి, రిసార్ట్లు ఎలా వస్తున్నాయి? హరీష్ రావు వీటికి సమాధానం చెప్పగలరా? ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే రంగనాయక సాగర్ కోసం ఓ రైతు నుంచి తీసుకున్న 21 గుంటల భూమిలో 19 గుంటల భూమిని కుల సంఘాన్ని అనధికారికంగా ఇచ్చేశారట. అబ్బా ఈ మొత్తం ప్రాజెక్ట్ అవసరం లేనప్పుడు తన భూమి తనకు ఇచ్చేయమని బాధిత రైతు అడిగినా ఎవరు పట్టించుకోలేదు. మిగిలిన 2 గుంటల భూమిలను అతన్ని సాగు చేసుకొనివ్వడం కూడా లేదంట. ఈ మొత్తం వ్యవహారంలో ఎటు చూసినా అన్ని వేళ్లు హరీష్ రావు వైపు చూస్తున్నాయి. భూములు సుడా చేతుల్లోకి ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం వెనకాల హరీష్ రావు వ్యూహం ఉందన్నదే అక్కడి రైతుల ఆరోపణ. బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్గా ఎదిగిన వ్యక్తి తమ పాలిట ట్రబుల్ మేకర్ అయ్యాడంటూ వాపోతున్నారు రైతులు. ప్రాజెక్టుకు అవసరం లేని భూములను సేకరించిన వెనుక హరీష్ రావు వ్యూహం ఉంది. ట్రీ పార్కు రిసార్ట్కు మధ్య ఉన్న భూమిలో ఎక్కువ భాగం ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉంది. అక్కడ వీటిని ఏర్పాటు చేయడం ద్వారా తన ల్యాండ్ వాల్యూ పెంచుకోవాలనేది ఆయన కుట్రగా కనిపిస్తుంది. ల్యాండ్ వాల్యూ ప్లస్ ఏదైతే ఫామ్ హౌస్ దానిలో ఇక అన్ని ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. ఈరోజు హరీష్ రావు మామూలు మోసం కాదు ఇది, మామూలు చెప్పాలంటే వాస్తవంగా. అంటే వాస్తవం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా చాలా పెద్ద ఎత్తున విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈరోజు హరీష్ రావును కూడా ఎంక్వైరీ చేస్తే కనుక ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది ఎవ్వరు కూడా చెప్పలేనటువంటి ఇంత పెద్ద విషయాలను ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్న మీడియా సంస్థలకు నిజంగా మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు హరీష్ రావు ఈ జై తెలంగాణ అనేటువంటి ముసుగులో ఈ దొంగలంతా కూడా ఈరోజు ఈ దొంగలు, ఈ లంగలు, ఈ లఫంగలంతా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలను మోసం చేసిరు. తెలంగాణ రైతులకు మేమే అండదండ అని చెప్తున్నటువంటి దొంగలంతా కూడా ఈరోజు రైతుల భూములను లక్కుని వాళ్ళ జీవితాల్లో చీకటి నింపినటువంటి దుర్మార్గులు ఈ యొక్క కల్వకుంట్లు అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు వాస్తవంగా. ఇందులో ముఖ్యంగా ప్రధాన పాత్ర హరీష్ రావు. ఆయన వెనకాల అసలు కోణం కూడా ఈరోజు మనందరం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది ఇంత దారుణమైన దోపిడీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు. ఈరోజు ఆ ప్రాజెక్టుల పేరిట వచ్చే కమిషన్లు కావచ్చు, ధరణ పేరిట వచ్చే భూములు కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా అవినీతి చేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మింగినటువంటి ఈ దొంగలను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలనివ్వద్దని చెప్పేసి కూడా ఈరోజు కాళోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. రంగనాయక సాగర్ వెనకాల అసలు మోసాన్ని ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయనే రైతులను ముంచి ఈరోజు ఆయన ఫామ్ హౌస్ సంబంధించినటువంటి భూమిని 13 ఎకరాల 12 గంటల భూమిని ఈరోజు రంగనాయక సాగర్ డిజైన్ కూడా మార్చేసారు ఆ భూమి కోసం. అంటే రైతులేమో భూములు ఇవ్వాలి, వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేసుకోవాలి. మల్లన్న సాగర్ అవి అన్నీ కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవాలి, వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడాలి. కానీ మీరు మాత్రం మీ భూములను మాత్రం ఎక్కడికి పోకుండా ప్రాజెక్ట్ డిజైన్లే మారుస్తారు. మీరైతే మామూలు తెలివికలలు కాదు మీరు. అందుకే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరంలో కేసీఆర్ను అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు ఫస్ట్ తీసుకుపెట్టి బొక్కలేస్తే కానీ ఈ కాళేశ్వరం మీద జరుగుతున్న అవినీతి పైన ఈరోజు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి అనేది తెలుస్తుంది వాస్తవంగా. ఎందుకంటే ఎంక్వైరీ చేస్తున్నాడు కదా, మరి చిత్తశుద్ధి తెలియాలి వాస్తవంగా.